నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి ఫరూక్ ను కలిసి పరామర్శించిన మంత్రి నిమ్మల రామనాయుడు. నీతి, నిజాయితీ, నిబద్ధత విలువలున్న నాయకుడు మంత్రి ఫరూక్. వక్ఫ్ బిల్లు విషయంలో జగన్ ఆడిన డబుల్ గేమ్ అందరం చూసాం. జగన్మోహన్ రెడ్డి రాజకీయం అంతా మోసం దగానే. ఎన్టీఆర్ నుండి చంద్రబాబు వరకు అందరూ ఇరిగేషన్ కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. జగన్ ఇరిగేషన్ వ్యవస్థను నాశనం చేశాడు. ఒక్క ఇరిగేషన్ శాఖలో 18,000 కోట్లు బకాయిలు పెట్టాడు జగన్. అధికారం ఉన్నప్పుడు అడుగడుగున 144 సెక్షన్, పరదాలు వంటి ఆంక్షలు పెట్టాడు. ప్రతిపక్షానికి కూడా పనికిరావని ప్రజలే హోదా ఇవ్వకపోతే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అడుగుతున్నాడు. ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ కి ఇంకా బుద్ధి రాలేదు. అధికారులను బట్టలోడదీస్తా అంటున్నాడు. జగన్ తరహాలోనే వైసీపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, చంద్రబాబు నాయుడు ఇలా మా నాయకులను కేసులు పెట్టి ఎలా వేధించావో ప్రజలు మర్చిపోలేదు. నంద్యాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. నంద్యాలలో సాగునీటికి ఇబ్బంది లేకుండా మచ్చుమర్రి, హంద్రినివా నుండి నీరు అందిస్తున్నామని మంత్రి వివరించారు. చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కానీ ఉమ్మడి కర్నూలు జిల్లా మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ సాగునీరు, త్రాగునీరు ప్రాజెక్టు మీద పెడుతూ ఉన్నారు. ఆయన పాదయాత్రలో కూడా కర్నూలు జిల్లాలో ఈ యొక్క బాధలు, కష్టాలు, ఈ వలసలు అన్ని కూడా ఆయన కూడా ప్రత్యక్షంగా చూశారు. అందుకే ఈవేళ ప్రాధాన్యత ఈ కర్నూలు జిల్లాకి తీసుకోమని చెప్పడం. ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా కూడా నేను అంటే నంద్యాలైనా కర్నూలు జిల్లాకు కూడా నేను ఇన్ఛార్జి మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి ఉమ్మడి జిల్లాగా దీని మీద కూడా నేను ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఏదైతే మీరు చెప్పినట్టుగా పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయి ఇంకా ఆర్థిక పరిస్థితి అనుకూలించేటువంటి పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా ఎందుకంటే 19 లక్షల కోట్ల అప్పు ఎత్తి మీద పెట్టి ఇప్పుడే చెప్పాం 18,000 కోట్లు బకాయిలు పెట్టిపోయాడు బిల్లు లేదు. ఇవన్నీ మనం చెల్లించవలసిన పరిస్థితి. ఇప్పుడు కూడా మేము ఎవరైనా మంత్రులు నలుగురు కలిస్తే ఇప్పుడు మొన్ననే మేము సత్యకుమార్ గారు ఏదైతే మన ఆరోగ్య శాఖ మంత్రి ఆయన నన్ను అడిగాడు ఎన్ని అప్పులు ఉన్నాయి మీ బిల్లు లేదంటే నేను 18,000 కోట్లు అన్నాను. అయితే నీ మీద నేను బెటర్ మాకు 6,000 కోట్లే ఉన్నాయని చెప్పి ఈ లోపల అక్కడికి ఒక మంత్రి ఆర్ఎన్ మీద ఉంటే నాది 9,000 కోట్లు అప్పులు ఉన్నాయని చెప్పాడు. అంటే బిల్లులు బకాయి. అంటే ఇట్లా మంత్రులు నలుగురు కలిస్తే ఎవరి శాఖ ఎంత బకాయి ఉన్నాయో అంటే అట్లాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఈ రోజు పరిపాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు అంటే అడుగు ఉన్నారు. వీరిద్దరికి పైన నరేంద్ర మోడీ గారు అందరూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా అత్యంత వెనకబడినటువంటి యొక్క కర్నూలుకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పెండింగ్ ప్రాజెక్టుని 1 by 1 ఒక్కొక్కటి ప్రయారిటీగా ఏం చేస్తాం తెలియజేస్తాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.